అందరికీ నమస్కారం. భారీ భూకంపం, వేల మంది ప్రాణాలకు గాల్లో. ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రెక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. ఒటన్ రాజధాని పోర్ట్ విలాకు పశ్చిమాన 30 కిలోమీటర్ల దూరంలో 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత పలుమార్లు ఇదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం దాటికి పలు చోట్ల చెట్లు, కొండచర్యలు, పెద్ద పెద్ద బిల్డింగులు నేలకూలాయి. పోర్ట్ విలాలోని యూఎస్, యూకే, ఫ్రాన్స్ సహా పలు దేశాలు రాయబార కార్యాలయాలు ఉన్న భవనం ధ్వంసమైంది. దీంతో తమ కార్యకలాపాలకు నిలిపివేసినట్లు ఆయా ఎంబసీ ప్రకటించాయి. భూకంపం కారణంగా ఇప్పటివరకు పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలువురు గాయపడినట్లుగా సమాచారం. భూకంపం సమయంలో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగుపెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా అయితే భూకంపం వల్ల ప్రజల యొక్క ప్రాణాలైతే గాల్లో కలిపే అవకాశం ఉందని చాలా మంది చెప్తా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.